హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధరాని మెడబెట్టుకుని బయటికి గెంటేసిన విష్ణు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న వెన్నెల వైష్ణవి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే వెన్నెల వైష్ణవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెన్నెల అలాగే వైష్ణవి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వరలక్ష్మి విష్ణు ఇద్దరూ గొడవ పడుతూ ఉంటే అప్పుడే ఇక విష్ణు అయితే జీవితంలో అమ్మ అనే పేరు పలకకుండా వెన్నెలను పెంచుతాను, పిల్లలిద్దరూ నా దగ్గరే ఉంటారు, చూస్తూ ఉండు, వెన్నెలను కూడా తీసుకువెళ్ళిపోతాను అని విష్ణు వరలక్ష్మికి వార్నింగ్ ఇస్తే వరలక్ష్మి కూడా అలాగే సమాధానం చెప్తుంది. కన్న తల్లి నుంచి బిడ్డలని ఆ భగవంతుడు కూడా వేరు చెయ్యలేడు, కాబట్టి నా బిడ్డల్ని నువ్వు నా నుంచి దూరం చెయ్యలేవు అని విష్ణు కూడా సవాల్ విసురుతుంది. వైష్ణవికి కూడా కన్న తండ్రి పేరు ఎత్తకుండా పెంచుతాను, తనని ఎలాగైతే నా దగ్గరికి చేర్చుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెన్నెల వైష్ణవి ఇద్దరూ వద్దు, మీరిద్దరూ కలిసి ఉండాలి, మేమిద్దరం కలిసి మీ దగ్గర పెరగాలి అని పిల్లలిద్దరూ దీనంగా అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ వాళ్ళ పంతాలకు పోయి పిల్లల్ని బాధ పెడుతూ ఉంటారు. వెన్నెల వైష్ణవిని ఇక ఒకరికొకరు విడదీసేసి దూరం చేసుకుంటారు. కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఒకరిని ఇచ్చి విడిచి ఒకరు ఉండలేక ఒకరి చేతులు పట్టుకొని అస్సలు వదలలేకపోతారు. కానీ వాళ్ళిద్దరిని విడదీసి వైష్ణవిని విష్ణు, వెన్నెలను వరలక్ష్మి ఇద్దరూ లోపలికి తీసుకువెళ్ళిపోతారు. విష్ణు ఇంటికి వచ్చేసరికి ధర అయితే కాఫీ తాగుతూ ఉంటుంది. అప్పుడే ధరాని చూసి కోపంతో రగిలిపోతూ విష్ణు ధర తాగుతున్న టీ కప్పుని లాక్కొని కిందకి విసిరి కొడతాడు. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ధర అయితే అసలు నీలాంటి ఆడది బ్రతుకుంటే ఇక ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుందో అని ధర పీక పట్టుకొని నొక్కుతూ ఉంటాడు. అప్పుడే ఇక ధర అయితే విష్ణు ఏం జరిగింది, నేనేం చేశాను అని అంటూ ఇక ఆ చేతిని విడదీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే అందరూ వచ్చి విడదీస్తారు విష్ణుని. నా కూతుర్ని అనాథలా మార్చి 6 సంవత్సరాలు తనని ఒక అనాథలా పెరిగేలా చేసి ఎవరికి కాకుండా చేశావో, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతూ ఉంటాడు. ధరాని విష్ణు అయితే అప్పటికీ కూడా తప్పుని ఒప్పు చేయాలని అనుకుంటూ ఉంటుంది ధర అయితే. కానీ విష్ణు మాత్రం అస్సలు కూడా ఊరుకోవడం, నా కూతుర్ని అనాథగా మార్చినందుకు నువ్వు అసలు బ్రతకకూడదు అని అంటూ లోపలికి వెళ్ళి రివాల్వర్ అయితే తీసుకొస్తాడు. రివాల్వర్ తీసుకువచ్చి ధర తలకి గురి పెడతాడు. అప్పుడే ఇక చిన్న అయితే కాళ్ళు పట్టుకొని, అన్నయ్య తననేం చేయకన్నయ్య, తను నా భార్య, అంతేకాదు తన కడుపులో నా బిడ్డ పెరుగుతుంది, కాబట్టి తను ఇప్పుడు గర్భవతి, చంపవద్దన్నయ్య, చంపితే 2 ప్రాణాలు పోతాయి అని అంటూ ప్రాధాయపడతాడు. విష్ణు కాళ్ళు పట్టుకొని చిన్న అయితే అప్పుడే ఇక దయోల్చి విష్ణు అయితే ధరాని చంపకుండా వదిలేస్తాడు. కానీ నువ్వు మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నిన్ను కేవలం నీ కడుపులో ఉన్న బిడ్డని చూసి చిన్న మొక్కను చూసి వదిలేస్తున్నాను, అంతే తప్ప నీ మీద జాలితో కాదు, నీలాంటి ఆడది నా ఇంట్లో ఉంటే ఎప్పటికైనా కూడా ప్రమాదమే అని ధర మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు విష్ణు. అప్పుడే ఇంకా రాజశేఖర్తో చిన్న అయితే అంటూ ఉంటాడు, ఏదోటి చెయ్యి నాన్న, అనవసరపు మాటలైతే నీకు ప్లాన్లు అయితే వస్తాయి, ఇప్పుడు అన్నయ్యని ఆపడానికి నీకేం గుర్తుకు రావటం లేదా అంటూ చిన్న అయితే రాజశేఖర్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడే రాజశేఖర్ వైజయంతి దగ్గరికి వచ్చి, తను ఎలాగో అయినా మన చిన్న భార్య, మన ఇంటి కోడలు, విష్ణు నువ్వు చెప్తేనే ఆగుతాడు వేదవతి అని రాజశేఖర్ అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అయితే విష్ణుని అంటూ ఉంటుంది, తను ఇప్పుడు మన ఇంటి కోడలు, ఇప్పుడు తనని బయటికి నెట్టేస్తే చిన్న బ్రతికేమవుతుంది చెప్పు, ఇక్కడి నుంచి తను ఏం చేసినా కూడా ఎటువంటి ప్లాన్లు వేసినా ఇక మనల్ని ఏమీ చెయ్యలేదు, నిజాలన్నీ బయటపడిపోయాయి కదా, ఇక వదిలే విష్ణు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతితో అంటూ ఉంటాడు, ఇన్ని రోజులు నా కూతురు ఎంత నరకాన్ని అనుభవించిందో అంతకంటే ఎక్కువ నరకం ఈ ధర అనుభవించాలి, అయిన వాళ్ళు లేకుండా తినికి ఎలా ఉంటుందో రుచి చూపించాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అంటూ ఉంటుంది, ధరాకి వేసే శిక్ష నీ తమ్ముడు కొడుక్కి కూడా నువ్వు వేస్తున్నట్టే
నీ తమ్ముడు బిడ్డ ధరా కడుపులో ఉన్నాడో వాణ్ణి తండ్రి లేని అనాథను చేస్తావా అని అంటూ వేదవతి అయితే ఇక వేదాలు వల్లిస్తూ ఉంటుంది. దాంతో వేదవతి మాట వినే విష్ణు వేదవతి మాటలు విని ధరాని వదిలేస్తాడో. ఇకపై నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ నా పెళ్ళిళ్ళ జోలికి కానీ నువ్వు వచ్చావంటే మాత్రం నిన్ను చంపేస్తాను. ఇక ఎవ్వరి మాట వినను. ఈసారి అమ్మ చెప్పింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను అని ధరాకి ప్రాణభిక్ష పెడతాడో. ఇక తరువాత లోపలికి వెళ్ళిపోతాడో వైష్ణవిని తీసుకొని. ఇక వైష్ణవి ఒక పక్క వెన్నెల వరలక్ష్మి దగ్గర ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఎలాగైనా సరే నేను వైష్ణవిని కలవాలి, వైష్ణవితో మాట్లాడాలి అని వెన్నెల అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక వరలక్ష్మి అయితే పోలీసుల్ని పంపిస్తుంది. వైష్ణవి కోసం విష్ణు ఇంటికి తన కూతుర్ని బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడని విష్ణు మీద పోలీస్ కేసు పెడుతుంది. అప్పుడే ఇక విష్ణు మీద పోలీస్ కేసు పెట్టడంతో ఇక విష్ణు అయితే నా కూతురుని తను కిడ్నాప్ చేసింది, తను తిరిగి నా మీదకి కంప్లైంట్ ఇచ్చిందా, నాకు కవల పిల్లలు, నా భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోదు, అంతలో ఒక పిల్లని తను తీసుకువెళ్ళిపోయింది అంటూ చెప్తూ ఉంటాడు. విష్ణు అయితే నేను తిరిగి తన మీద కంప్లైంట్ ఇస్తాను అని అనగానే ఈ పోలీస్ కేసు గురించి తెలుసుకున్న వెన్నెల వైష్ణవి ఇద్దరూ కూడా ఏం చెయ్యాలో అర్థం కాదు వాళ్ళిద్దరికీ. ఒకరోజు అర్ధరాత్రి వైష్ణవి వెన్నెల ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తారు. ఇక రోడ్డు మీద ఒకరికొకరు ఎదురు పడతారు. అప్పుడే ఇక వెన్నెల వైష్ణవి ఇద్దరూ కౌగిలించుకొని మనం ఈ ఇంట్లో ఉండకూడదు, మనం వెళ్ళిపోదాం, అమ్మ నాన్నని కలపాలని ఎంత ప్రయత్నించాం కానీ వాళ్ళు జీవితంలో కలిసేటట్టు కనిపించలేదు, పైగా మనల్ని కూడా వాళ్ళు విడదీసేస్తున్నారు, ఇక మనల్ని వాళ్ళైతే విడిపోయి ఉంటారేమో, మనిద్దరం విడిపోయి ఉండలేం వైష్ణవి, మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని అంటూ ఉండగానే అక్కడికి అయితే వస్తాడు వరలక్ష్మి తండ్రి. ఇక వరలక్ష్మి తండ్రి రావడంతో ఎవరు తాతయ్య మీరు అని అంటూ ఉంటే తాతయ్యేనమ్మా, నేను మీ తాతయ్యనే, అంటే మీ అమ్మకి నాన్నని అని అంటూ ఉండగా మా అమ్మకి నాన్నవా, అయితే మమ్మల్ని మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళిపోతే మళ్ళీ మా ఇద్దరిని విడదీస్తారు తాతయ్య, నువ్వే మా ఇద్దరిని తీసుకువెళ్ళిపో అని అంటూ ఉంటారు పిల్లలిద్దరైతే. అప్పుడే ఇక వరలక్ష్మి తండ్రి అయితే విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా విడిపోతున్నారని తెలుసుకొని పిల్లల్ని అయితే తన దగ్గరికి తీసుకువెళ్ళిపోతాడు. ఉదయం అవ్వంగానే వెన్నెల కనిపించడం లేదని వరలక్ష్మి, వైష్ణవి కనిపించడం లేదని విష్ణు ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఒకరింటికి ఒకరు వస్తారు. అప్పుడే పిల్లలిద్దరూ కూడా లెటర్లు రాసి ఎక్కడికో వెళ్ళిపోయారని తెలుసుకొని కుమిలిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి పిల్లలు వరలక్ష్మి తండ్రి దగ్గరే ఉన్నారని విష్ణు తెలుసుకుంటాడా, అసలు ఏం జరగబోతుంది, విష్ణు వరలక్ష్మిని పిల్లలు ఎలా కలపబోతున్నారు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వరలక్ష్మి వంటలెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.